హాయ్ గైస్, మేము ఎప్పటి నుంచి అనుకున్న ఒక డ్రీమ్ ఏంటంటే నైట్ టైము ఈ డీప్ ఫారెస్ట్లో క్యాంపింగ్ చేయడానికి. సో అందుకనే మొత్తం బ్యాచ్ అయితే బయలుదేరి వచ్చేసాము. ఎండ కూడా తీసుకొని బయలుదేరేసాము, మబ్బుడు గమేసింది కాబట్టి. ఈ ప్లేస్ ఎక్కడ నుంచి చెప్పడం కష్టం, ఎందుకంటే మేము చీకట్లో వచ్చేసాము. డీప్ ఫారెస్ట్లో వేసింది అనుకో దెబ్బ అడిగి కరెక్ట్గా వేసింది అనుకో ఏం కాదు, మంట ఉంటుంది అంతే. సో ఫైనల్గా అయితే ఈ దట్టమైన అడవిలో ప్రశాంతమైన వాతావరణంలో పక్కనే గలగల పారే కోన ఏటి నీరు పక్కన సో ఈ రోజు మేము చేసుకునే స్పెషల్ ఐటమ్ నాటుకోడి పులుసు సంగటి చేసుకొని ఇక్కడే క్యాంపెయిన్ రెడీ అయిపోయినాము. కొద్దిగా మళ్ళీ బాగుంది రోడ్డు, రండి. మళ్ళీ యారో మాకు కనిపిస్తుంది రే. ఇక ఎడవిదారిలో సుమారు ఒక 1/4 గంట సేపు జర్నీ చేసిన తర్వాత బైక్లు అయితే పార్క్ చేసుకునేసాము. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఇంకా 6 కిలోమీటర్లు నడవాలి, ఇంకా అది కూడా చూద్దాం. లైట్ లేండి, లైట్ రాండి త్వరగా బయలుదేరండి. అందరు కొద్ది మొహం లైట్ వేసుకుని కనిపిస్తుంది, కనిపి మనం ఎంత జస్ట్ ఒక 1/2 కిలోమీటరే. వచ్చేసాం బ్రో, జస్ట్ ఇంక కొద్ది దూరంలో బాగుంది. బైక్ పార్కింగ్ నుండి సుమారు 15 నిమిషాలు నడవగానే ఫైనల్గా మేము అనుకున్న స్పాట్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఈ కొండల్లో పడ్డ కోన నీళ్ళన్నీ ఇక్కడ ఒక మడుగులాగా ఏర్పడ్డాయి. నీళ్ళలో మునిగేదానికైతే అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ దాకా బాగా వచ్చాం, కానీ ఇప్పుడు ఇక్కడ టెంట్ ఎక్కడ వేసుకోవాలి, ఏటికి ఆ పక్క వేసుకోవాలా, ఏటికి బర్జన్లు పడి ఫైనల్ గా అయితే ఒక ఫ్లాట్ గా ఉండే స్థలాన్ని అయితే చూసుకున్నాము. ముందుగా ఈ స్థలంలో రాళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రాళ్ళన్నీ క్లీన్ చేసుకొని కింద ఏదైనా ఆకులు వేసుకొని దాని మీద టెంట్ వేసుకుందామని సో ప్లాన్ ఫిక్స్ అయ్యాం. ముందు టెంట్ వేస్తామయ్యా బ్రో. నిన్నే తెచ్చాను బ్రో, డెక్కటాను హైదరాబాద్ నుంచి 3.5 పెట్టి ముగ్గురు పట్టే టెంట్ లో 7 మంది ఒక రాత్రి టెంట్ లో ఏం చేస్తా చూద్దాం ఇంకొకసారి. వాటర్ ఫ్లో పక్కన పొయ్యి మంట ఏర్పాట్లో ఉన్నారు. ఏడి రాళ్ళనే పొయ్యిగా మలచి చుట్టుపక్కల ఉండే ఏయా బ్రో చీఫ్ చెప్ బ్రో, 2 పొయ్యిలా ఏమే? ఒకటి నాటుకోడి, ఒకటి సంగటి. నాటుకోడి ఫిష్ ఫ్రై కూడానా? మంగళకరంగా మొదలు పెట్టండి అయ్యా. ఇంచుమించు టైం 10 అవుతా ఉంది. సో మంట అయితే వేసాము, ఇక వంట కార్యక్రమం మొదలవుతుంది. సో చెప్పాం కదా ఆల్రెడీ ఈరోజు స్పెషల్ ఐటమ్ ఏంటంటే బ్రో చీఫ్ బ్రో, ముందుగా స్పెషల్ ఐటమ్ చికెన్ ఫ్రైయా ఫిష్ ఫ్రైయా? ముందు సంగటి నాటుకోడి పులుసు బ్రో. మసూరా బియ్యమే కదా సంగటికా?
అయ్యా చాలా కాలమైందయ్యా సంగటి తినే. బా నీళ్ళు కనిపిస్తున్నాయి శంకరా, కింద రాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయిరా. బా ఏందయ్యా నీళ్ళు స్వచ్ఛమా. రెడీ అయిపోయింది, పొయ్యి రెడీ అయిపోయింది, ఇంకా బియ్యం కూడా వంటకు పోతా ఉంది. అయ్యో ఏముంది మూడు కేజీలు బ్రో. ఏం చెప్పమేనా ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే చూసి మాట్లాడు. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే రాయి సంగటికి స్టార్ట్ అయిపోయింది. సంగటికి ఫిష్ ఫ్రై సెకండ్ ఐటమ్ నాన్ వెజ్ ఫిష్ ఫ్రై. నాన్ వెజ్ 3 కేజీలు. దాంట్లో మసాలా అనమాట. ఫిష్ ఫ్రై, ఫిష్ మైదా ఫిష్ ఫ్రై మసాలా, ఆయిల్ సన్ఫ్లవర్. ఓకే ఆల్రెడీ ఆడ పెనవాళ్ళకి అయిపోయింది ఆడ. అబ్బా ఆహా వేసుకున్న టెంట్, బండిలో లైట్ వెలుగు, ఆల్రెడీ ఐటెం తయారు చేస్తున్నారు. చూడండి పక్కనే స్వచ్ఛమైన వాటర్. దో ఆడాడో కొండల్లో నుంచి పారే నీళ్ళన్నీ ఇక్కడ స్వచ్ఛంగా వస్తాను చూసారా. చెప్పిందే సంగటి. ఈ పక్క ఏమంటే ఫిష్ ఫ్రై. అయితే అంతేపోతుంది, టైం 9 అయిపోతుంది. అందరూ ఆగ్రహం మీద ఉన్నారా. మళ్ళీ ఉడికింది, మళ్ళీ అదిరి చెప్పు మళ్ళీ డైలాగ్ కదా. నూనె ఇంకా ఉడకాలి. ఏంద్రా నూనె సాగా ఉండరా. ఏమో మళ్ళీ కేరళ కాదు కదా, ఆంధ్రానే కదా. ఇంకా ఏమంటుంది చేప ఉడకనంటుందా నాయన కళ్ళల్లో మొత్తం. కానీ వెయ్యి త్వరగా అయ్యి ఇంకో నేసేయి. ఇప్పుడు మొత్తానికి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇప్పుడు నోట్లో టేస్ట్ చెప్పు చీఫ్ చెఫ్ నువ్వు ఎట్టున్నాదనే. సూపర్ బ్రో. కానీ ఆ శివన ఏంది నోట్లో పడుతుంది ఇవి నత్తోలు లాగేనా వాడు. ఆహా బ్రో ఏంది అటు గురు. సూపర్ బ్రో. మా మల్లిగాడయ్యా తిండి మీద ఆశ లేదు, దేని మీద చేసిన పని సత్యమా తప్ప. సో వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, మనం చెప్దాం ఎట్టుందని ఇప్పుడు ఒకసారి. బా లేదు నూనె పడితే రుచియా. అడవిలో ఫ్రెష్గా వండుకున్న వేడి ఫిష్ ఫ్రై. బా అది కాదు అయ్యా చీఫ్ చెఫ్ ఎవరా అడ్డైతే మేము తినేట ఇంక ఈరోజు. ఏంది మళ్ళీ ఓహో అన్నం వరకు చీఫ్ చెఫ్ ఇడేనా నాన్ వెజ్ నువ్వు. అయ్యా ఒక్కడి మీద పోండి అయ్యా. మళ్ళీ నా చూడట రేయ్ అయిందా ఇంకా ఉందా అయ్యా. ఇప్పుడు దాకా గంట సేపు దబర్లో గెలికినాడా గెంటెత్తుకున్నా, ఇప్పుడు సంగటి కట్టెత్తుకున్నాడయ్యా. కాలు గంటకి గెలకుతానే ఉన్నాడా. కానీ వాడు చూస్తేమో అరే కుస్తీ పడుతున్నాడు, వీడి కింద చూస్తేమో ఏం పట్టుకోండి వాడికి అర్థం కావడంలే. ఇంతకీ వాళ్ళు స్టార్ట్ అయ్యి అరగంట అయిందయ్యా. అరగంట అయింది, సంగటి అయితే రెడీ చేయాల. ఏం చేశారు వాళ్ళిద్దరికే తెలియాలి, ఒకరి మొహాలు ఒకరు చూసుకో. అయ్యా ఇంతకేంది పరిస్థితి, టైం పడుతుంది. ఏంది సంగటి టైం పడుతుందా. మన 3 ఐటమ్స్ లో సంగటి అయిపోయింది, ఫిష్ ఫ్రై అయిపోయింది, ఇంకా మనకు మిగిలింది నాటుకోడి పులుసు. నాటుకోడి ఎన్ని కేజీలు బ్రో? 2 కేజీల నాటుకోడి. మాట్లాడి తీడేనా 1600. జై సీతారాం. నాటుకోడి పులుసు కోసం ఎర్రగడ్డలు లేకతా ఉన్నాయి. ఆల్రెడీ ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు. కానీ బ్రో అందుకే చూపియా ఒకసారి మన ప్రేక్షకుల కోసం నాటుకోడి చూపి బ్రో.
ఆహా, బంధాలేంటి బంధువులేంటి, వస్తే ఏంటి పోతే ఏంటి. ఆల్రెడీ ఫిష్ ఫ్రై అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇక ఎవ్రీబడి వెయిటింగ్ ఫర్ సంగటి, నాటుకోడి, పోలు. సో గంటి తిప్పడంలో, బాండిల్లో వేసి గంటి తిప్పడంలో మా మల్లిగాడు సిద్ధేస్తున్నమాట. చూడండి అతను వాటం. బంధాలేంటి బంధువులేంటి, ఏరా మళ్ళీ గోగో కానీ సామె నాటుకోడి పులుసు కానీ బ్రో. ఏరా రే వాడు గోకాల స్పెషల్ అయ్యి ఏంది బ్రో నూనెదా, శంకర నూనెదా, అయ్యా కోడి నూనెది బ్రో. 3 కేజీలు అన్నారు, ఆడేదో 3 కేజీలు ఉంటుందాడా? కేజీ 700. 3 కేజీల కోడికి వస్తే 2 కేజీలు వచ్చింది అనమాట. నట్టడవిలో చందమామ వెలుగులో మన ఫ్రెష్ గా నాటుకోడి పులుసు. బంధాలేంటి బంధువులేంటి, వస్తే ఏంటి పోతే ఏంటి, తిండే లేదని దండగ పడని జన్మే నాదిలే. సంగటి అయితే రెడీ అయిపోయింది. ఈ పక్క ఏమంటే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. సంగటి ఉంది, పరోటా ఉంది, నాటుకోడి పులుసు ఉంది. కానీ సంగటి మధ్యలో కరెక్ట్గా అయ్యి బ్రో. ఇదే మొత్తానికి తృప్తి. పులుసు చెప్తా. శంకర గురు చాలు పేసావా? సూపర్ బ్రో. సో గైస్ మనం తెచ్చుకున్న ఐటమ్స్ అయితే పూర్తిగా అయిపోయినాయి. ఊరే ఏం లైట్ అయిపోయాడా. ఇక సంతోషంగా ఈ పక్కనే ఒక వాగు పారుతుంది, మన కోనలోని వాగు. ప్రజెంట్ అయితే టైం అయితే 12:15. ఈ టైంలో కోనలో చల్లటి నీళ్ళు మునిగితే ఎలా ఉంటుందో ఇక చూద్దాం. పోయే ఇన్ని నాళ్ళ కన్నా కరడే వేసుకా నీళ్ళు తెలుకొని పోయి. నిజంగానే ఒక అర్ధరాత్రి సమయంలో ఈ అడవుల్లో ఇలా వెచ్చటి నీటిలో, చల్ల నీళ్ళు కాదు వెచ్చటి నీటిలో ఇలా అనుకున్నావా? అదే బ్రో జీవితం. ఏది ఊహించలేం. ఎండాకాలం అయితే 3 పడతారు, కానీ చలికాలం కాదు 10 మందిని పడతారు. ఎవరిది ఎక్కడ తెస్తాడు కూడా. సో గైస్ ఇది ఈ దట్టమైన అడవిలో మనం వేసుకున్న నైట్ క్యాంప్ ఫైర్, అలాగే మనం వండుకున్న ఐటమ్స్ ఇవి. సో ఇంతటితో ఈ వీడియో అయితే ముగిసింది.